నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు స్మిత ఉన్నారు, మాట్లాడదాం. హలో స్మిత గారు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నిజంగా కాంప్లిమెంట్స్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఈరోజు సాంగ్ రిలీజ్ చేశారు, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ 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 ఎక్సైటెడ్ అండి, బికాజ్ ఇట్ ఫీల్స్ లైక్ ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అవుతా అందరినీ కలుస్తూ ఉంటే ఇట్ ఫెల్ట్ లైక్ బ్యాక్ హోమ్ లాగా ఫీలింగ్ వచ్చింది. అంటే అంత మనవాళ్ళే, లైక్ అంత నేను చిన్నప్పటి నుంచి చూసి నా చుట్టూ పెరిగిన వాతావరణం ఇదే. ఎంతమంది జర్నలిస్ట్ ఫ్రమ్ మెనీ డికేడ్స్ ఉన్నవాళ్ళే. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్. నంబర్ వన్, చాలా రోజుల తర్వాత కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. యాక్చువల్గా క్వీన్ ఆఫ్ 4G కమింగ్ బ్యాక్, నిజంగా పాప్కి కమింగ్ బ్యాక్ ఇస్తున్నారంటే ఈ సాంగ్ చూసిన తర్వాత నిజంగానే అనిపించింది మళ్ళీ పాత స్మితాన్ని చూస్తున్నాం. అప్పటికన్నా యు ఆర్ సీరియస్లీ ఏజింగ్ లైక్ అ ఫైన్ వైన్. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? మై రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ ఆర్ ఇది ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండి. ఐ రియలీ బిలీవ్ ఇన్ వెరీ almost no makeup and very simple skincare routine, and not promoting old school here, but I think old school has done a lot of good to the way I am aging also. And I think more than just physical skincare, mentally also ఎంత లైట్గా హ్యాపీగా ఈజీగా ఉన్నామంటే ఏజింగ్ అంత బాగా అవుతుందని నేను నమ్ముతాను. అయితే రెగ్యులర్గా చూసే స్మిత ఇలా ఉండరు, ఈరోజు చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే మీ పాప్ మ్యూజిక్ని ఎండాస్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇంకా ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నారా యూత్కి? అంటే ఎప్పుడు అంత పట్టించుకోను, ఏదైనా అట్లా క్యాజువల్గా వెళ్ళిపోతాను. బట్ ఈ ఆఫ్టర్ దిస్ స్టార్టెడ్ ఐ ఫెల్ట్ లైక్ చేసే ప్రతి దాంట్లో ఒక ఆలోచన, డీటెయిల్ ఫోకస్ చేసి చాలా అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యా. అందుకే ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఏం పెట్టుకోవాలి ఆలోచన ఉంటుంది. లేకపోతే మామూలుగా ఉంటా, మీరు చూసారంటే ఇద్దరు ఒకళ్ళు కాదనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మీ అమ్మగారు మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు మీ లైఫ్లో అనేది. అండ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. అండ్ కమింగ్ శివాని గురించి కూడా మీరు చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్తుంటారు శివి గురించి. సో తను మీ సాంగ్స్ చూసినప్పుడు హౌ ఎక్సైటెడ్ షీ ఈజ్, అండ్ మీకు తను ఇచ్చే ఇన్పుట్స్ కానివ్వండి ఎలా ఉంటాయి? సో చాలా నన్ను ఇవాళ నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తా అంటే హే అమ్మ యువర్ అ పాప్ కిడ్ అంట. అంటే తన ఉద్దేశం ఏంటంటే పాపులర్ కిడ్, వాళ్ళు వాళ్ళ దీంట్లో పాపులర్ని పాప్ కిడ్స్ అంటారు, పాపులర్ కిడ్స్ ఎవరిని ఉంటే. సో ఇలా నడిచి కెమెరాలు మీడియా వెళ్తుంటే హే యువర్ అ పాప్ కిడ్ అంటుంది నన్ను. సో చాలా క్యాజువల్గా ఒక సింగరు, ఒక స్టారు, ఒక పర్ఫార్మర్ అనే థాట్తో ఎప్పుడు పక్కన పెరగలేదు. అలా అలవాటైపోయింది తనకు అలా ఉండటం. సో ఇలా సడన్గా హంగామాలో చూసిందంటే నన్ను కొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉంటుంది. బట్ షీఈ్ వెరీ ఈజీ, షీఈ్ అ వెరీ వెరీ ఈజీ. అండ్ తను పెంచడం కూడా నాకు చాలా ఇట్ వాజ్ అ ప్లెజర్. అయితే సౌత్ ఇండియన్లో సౌత్ పాప్, మీరు పాప్ సింగర్ కాకపోతే మీకు ఇంటర్నేషనల్గా చాలామంది సింగర్స్, పాప్ సింగర్స్ ఉన్నారు. హూ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ ఫేవరెట్ సింగర్ అంటే ఏం చెప్తారు? నాకు మైకిల్ జాక్సన్ వాజ్ ఆల్వేస్ మై, లైక్ ఐ లుక్డ్ అప్ టు ఎవ్రీథింగ్ హీ డిడ్. అండ్ ఆయనలాగా డాన్స్ అయితే ఇంకో జన్మెత్తిన ఎవరు వేయగలరో తెలీదు. సో హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ పాప్. అండ్ ఐ వుడ్ సే నాకు బ్యాండ్స్లో ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ చేసిన బ్యాండ్ ఆబా, బికాజ్ డాడీ వాళ్ళు ప్లే చేసేవారు. దిస్ వాజ్ ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్, బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను నేర్చుకున్న ఈ మ్యూజిక్ అంతా అక్కడి నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో చాలామంది ఏంటంటే ఎవరైనా చూసింటారా నక్షత్రాన్ని, మీరు నిజంగా ఇప్పటికీ కూడా చాలామందికి అది ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అలాంటిది మీరు ఇప్పుడు తెలుగు సినిమా పాటలు పాడట్లేదు, ఎప్పుడు తెలుగు సినిమా పాటలు పాడతారు? మంచి పాట అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా పాడతానండి. నేనేమి చేయను అని చెప్పట్లే. అట్ ద సేమ్ టైం అది నా టైము, అది వచ్చే టైము అన్నీ కలిసి అన్నీ వస్తే అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.